చైతన్య రథం ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. తెలంగాణ రాజకీయం చిత్ర విచిత్రంగా ఇటు అటు నడుస్తూ ఉంది. బీఆర్ఎస్ కాంగ్రెస్లో కలుస్తుందని బీజేపీ, లేదు బీఆర్ఎస్ బీజేపీలోనే కలుస్తుందని కాంగ్రెస్. వింత వాదనలు, రాజకీయ ఆరోపణలు. ఈ నేపథ్యంలో కేసీఆర్ తీసుకునే నిర్ణయం ఏంటి? బీజేపీ ఆరోపిస్తున్నట్టు కాంగ్రెస్లో కలుస్తాడా, లేదు కాంగ్రెస్ ఆరోపిస్తున్నట్లు బీజేపీలో కలుస్తాడా? కేసీఆర్కి ఎవరు ప్రధానమైన శత్రువు? ఇవన్నీ తెలంగాణ రాజకీయం గురించి మరింత లోతుగా విశ్లేషించేందుకు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తీసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్కారం బ్రహ్మగారు. మన చైతన్య రథం చిత్ర విచిత్రంగా నడుస్తున్న తెలంగాణ రాజకీయాన్ని ఎట్లా విశ్లేషిస్తారు? అవునండి, ఇప్పుడు గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో చిన్న స్తబ్దత అయితే వచ్చిందనే ఫీలింగ్ వస్తుంది. రెండోది ఏంటంటే, ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు కూడా కొంచెం ఒక లూజ్, అంటే ప్రభుత్వం దగ్గర నిధులు లేవు, మేము అనుకున్నాయన్ని అమలు చేయలేకపోతామేమో అనే ఒక ప్రకటన చేయటం కూడా ఒక అనుమానాస్పద పరిస్థితుల్లోకి నెట్టింది. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో లాగా వచ్చినప్పుడు అంత స్పీడ్ లేదు, అంత ఫోకస్ కూడా పరిపాలన మీద రేవంత్ రెడ్డికి లేదు, ప్రజల ఫోకస్ కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద లేదు. గతంలో ఇప్పుడు ఈ మధ్యకాలంలో 2-3 సంఘటనలు కూడా అసలు ముఖ్యమంత్రి ఎవరనే విషయం మీద ఒక కాంగ్రెస్ సభ్యుడే ఉత్తమ్ కుమార్ రెడ్డి పేరు చెప్పాడు, ఒక సీనియర్ కాంగ్రెస్ శాసనసభ్యుడు. అంటే అసలు రేవంత్ రెడ్డి గారి పేరు కూడా ఈ మధ్యకాలంలో అంత ప్రచారంలో మీడియాలో కూడా వినపట్టల్లా. ఈ స్తబ్దతని ఆసరాగా తీసుకుని కాంగ్రెస్ ప్రభుత్వం తను ఇక అంటే గతంలో లాగా పరిపాలన చేయలేదు, ఎంత స్పీడ్గా అయితే అధికారంలోకి వచ్చిందో ఆ హామీల్ని నిలబెట్టుకోలేకపోతుంది. ఇటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్లో విలీనం అవుతుందని అయిన తర్వాత, అది కూడా ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ గతంలో శాసనసభ్యుడు ఆయన, తర్వాత రెండోది చాలా సీనియర్ నాయకుడు, ఆయన డైరెక్ట్గా జూన్ 2 లేదా డిసెంబర్ 9 తారీఖుల్లో రాబోయే తారీఖుల్లో కాంగ్రెస్ పార్టీతో బీఆర్ఎస్ సంపూర్ణంగా విలీనం అవుతుందని కూడా చెబుతున్నాడు. రేవంత్ రెడ్డి స్థానంలో ఈయన బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ గారే ముఖ్యమంత్రిగా అవుతాడని చెప్పటం నిజంగా విస్మయం కలిగిస్తుంది. అంటే గత కొంతకాలంగా మీరు అన్నట్టు బీఆర్ఎస్ కాంగ్రెస్లో చేరుతుందనేమో బీజేపీ గతం నుంచి అంటుంది, బీఆర్ఎస్ బీజేపీ కలిసి విలీనం అవుతాయని కాంగ్రెస్ చెబుతుంది. ఇది ఇవాళ ప్రభాకర్ అంత మాట అన్నాడు అంటే అక్కడ ఏదైనా ఆధారం లేకుండా మాత్రం బీజేపీ ఆ ప్రకటన అయితే రాదు బయటికి. రెండోది ఏంటంటే, మొన్న సింధూర్ దీని తర్వాత ఇక్కడ తెలంగాణలో పార్టీని బాగా యాక్టివేట్ చేయాలి అంటే, తెలంగాణలో గతంలో కూడా బీజేపీ ఒకప్పుడు చాలా స్ట్రాంగ్ హోల్డ్ ఉంది, కానీ కొన్ని పరిస్థితుల్లో మళ్ళీ కొంత వీక్ అయింది. ఇప్పుడు ఈ సింధూర్ ఆపరేషన్ని అడ్డం పెట్టుకుని ఈ భావోద్వేగంతో ఇక్కడ స్వయంగా బలపడాలి అనే ఒక ఉద్దేశం కూడా బీజేపీలో ఉంది. బీజేపీకి ఇంకొక కలిసి వచ్చే అంశం ఏంటంటే, రేపు రాబోయే రోజుల్లో తెలుగుదేశం కూడా ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో బలపడుతుంది. కాబట్టి అక్కడ ఫార్ములా ఏదైతే కూటమి ఫార్ములా ఉందో ఆ ఫార్ములాని ఇక్కడ కనుక అమలు చేస్తే ఖచ్చితంగా ఒకవేళ బీఆర్ఎస్ కాంగ్రెస్ విలీనం అయినా కూడా తెలుగుదేశంకి ఉన్న గ్రాస్ రూట్ లెవెల్ క్యాడర్ ఉంది, అది పనిచేస్తుంది. రెండోది ఈ భావోద్వేగం పనిచేస్తుంది. బీజేపీకి ఏంటంటే, తెలంగాణ జిల్లాల్లో మొన్న కూడా మనం చూసాము, కొన్ని సీట్లు గట్టిగా గెలవగలుగుతుంది, పదే కూడా రిపీటెడ్గా గెలుస్తూ ఉంది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో గట్టి బలమే ఉంది. ఇటు వచ్చేటప్పటికి దక్షిణ తెలంగాణలో అంత లేకపోవచ్చు, కానీ ఈ సెంటిమెంట్ని కనుక ఉపయోగించుకోగలిగితే ఇప్పుడు స్పీడ్ పెంచాలనే వ్యూహంలో భాగంగానే ఇవాళ ఎన్వీఎస్ ప్రభాకర్ ఇంత బహిరంగంగా ప్రకటించాడనేది కూడా మామూలుగా రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. బీజేపీకి హిడెన్ పవర్ అయితే ఉంది. అలాగే టీడీపీది చాలా ఒక దుంప అంటారు చూసారా, దుంపలాగా భూమిలో అనేక సార్లు నిక్షిప్తం అయ్యి ఉంది. ఎప్పుడు అది కొద్దిగా తేమ తగిలితే కూడా చిగురులు వేసే పరిస్థితి ఉంది. ఈ మధ్యకాలంలో ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వచ్చిందో, చంద్రబాబు నాయుడు గారి విజన్ అక్కడ డెవలప్మెంట్ మీద ఎంత ఫోకస్ చేస్తున్నాడో, ఇప్పుడు తెలంగాణ ప్రజలకు మళ్ళీ పాత రోజులు గుర్తొస్తున్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఈ సైబరాబాద్ డెవలప్మెంటు, తర్వాత హైదరాబాద్ డెవలప్మెంట్లో ఎంత యాక్టివ్గా పార్టిసిపేట్ చేశాడు.
కాబట్టి ఇక్కడ కూడా ఎందుకు ఆ పార్టీ పోటీ చేయకూడదు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా మీరు గుర్తుందో లేదో ఒక మాట చెప్పాడు ఆయన, ఇక్కడ తెలంగాణలో నేను ప్రతి 2 వారాలకి 3 వారాలకు ఒకసారి అయినా కూడా వచ్చి పార్టీ కార్యకర్తలతోనూ నాయకులతో నేను మీట్ అవుతానని. అట్లాగే కొంత జరిగింది ఆ ప్రయత్నం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, కొంతమంది తెలుగుదేశం సీనియర్ నాయకులు కూడా గతంలో ఎవరైతే తెలుగుదేశంలో ఉండి ఇన్యాక్టివ్ అయ్యారో, ఇతర పార్టీల్లోకి వెళ్ళారో అలాంటి వాళ్ళందరినీ కూడా మళ్ళీ తెలుగుదేశం గొడుగు కిందకి తీసుకురావాలనే ప్రయత్నం జరుగుతుంది. తీగల కృష్ణారెడ్డి గారు ఇలాంటి వాళ్ళని కొంతమంది, గతంలో మల్లారెడ్డి గారు కూడా ఒకప్పుడు మళ్ళీ తెలుగుదేశంలో జారటం మొగ్గు చూపారని కూడా చెబుతున్నారు. అట్లా తెలుగుదేశంకు ఉండే బలాన్ని కూటమి కనుక చేస్తే కాంగ్రెస్ బీఆర్ఎస్ విలీనం అయినా కూడా ఒక రకంగా బీఆర్ఎస్ మీద ఆ నెగిటివ్ ఫ్యాక్టర్ ఇంకా ఉంది అనే ఫీల్ బీజేపీకి ఉంది. దాన్ని మనం క్యాష్ చేసుకోవాలంటే రేపు టీడీపీని కనుక ఇక్కడికి ఆహ్వానించాలి. సేమ్ ఫార్ములాని కనుక రేపు 2028లో వస్తుందండి, 1 సంవత్సరం ముందు వస్తుంది ఆంధ్ర కన్నా. ఎందుకంటే 1 సంవత్సరం ముందు ఇక్కడ ఎలక్షన్ జరిగింది కాబట్టి ఇప్పుడు నుంచి ఆ ప్రయత్నాలు చేసుకుందామని ఒక ఉద్దేశం కనపడుతుంది అనేది కూడా కొంతమంది రాజకీయ పరిస్థితులకు చెప్పారు. ఉప్పు నిప్పుగా ఉండే కేసీఆర్, రేవంత్ రెడ్డి కలిసి పనిచేసే అవకాశం ఉందంటారా? బీజేపీ అంటున్నట్టు వాళ్ళు ఆరోపణలు చేసిన ఆరోపణలో వాస్తవాలు అబద్ధాలు మనకు తెలియదు. మీరు ప్రభాకర్ గారు అంటున్నట్టు ఉప్పు నిప్పుగా ఉండే వాళ్ళిద్దరికి కలిసే అవకాశం ఉందంటారా? కలిసి ప్రయాణం చేసే అవకాశం? రేవంత్ రెడ్డి గారిది కాదండి ఉప్పు నిప్పు అక్కడ క్వశ్చన్. అది అధిష్టానం తీసుకునే నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే రాజకీయాల్లో ఏది అసంభవం కాదు, ఏదైనా సాధ్యమే. రాజకీయాలని ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి. గతంలో బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్గా ఉన్నప్పుడు కేసీఆర్ గారు స్వయంగా సోనియా గాంధీ గారు కలిసి నేను హైదరాబాద్ వెళ్ళగానే నా పార్టీ రద్దు చేసి నేను పూర్తిగా కాంగ్రెస్ పార్టీలో విలీనం అవుతానని కూడా చెప్పిన సందర్భం ఉంది. కానీ దానికి విరుద్ధంగా జరిగిన తర్వాత ఆయన ఊహించని పరిణామం ఏంటంటే మొన్న 2023లో జరిగిన ఎలక్షన్స్లో కాంగ్రెస్ గెలవటం అనేది ఆయన జీర్ణించుకోలేకపోయాడు. కాబట్టి ఇక ఎంతైనా గతంలో ఉన్నంత క్రేజు అందులో బీఆర్ఎస్ ఎప్పుడైతే పార్టీ పేరు మార్చారో సెంటిమెంటల్గా ప్రజల్లో కూడా ఒక రకమైన డిస్టెన్స్ పెరిగింది, దూరం పార్టీకి ప్రజలకి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అక్కడ ముఖ్యంగాని రేవంత్ రెడ్డి ముఖ్యం కాదు. ఇంకోటి అండి, రేవంత్ రెడ్డి గతంలో తెలుగుదేశం నుంచి వెళ్ళిన ఆయనే. ఒకవేళ నిజంగా ఆయనకంత అక్కడ కంటిన్యూ కాలేని పరిస్థితి వచ్చింది అనుకుందామండి, వస్తే ఆయనకి వచ్చే నష్టం ఏంటి? ఆయనేమి పుట్టుకతో కాంగ్రెస్లో వచ్చిన ఆయన కాదు. మళ్ళీ రేపు టీడీపీ కనుక బలపడే పరిస్థితి వచ్చినప్పుడు ఆయన ఇక్కడికి వచ్చి ఆ నాయకత్వాన్ని ఇది కూడా అందిపుచ్చుకోవచ్చు. ఏది అసాధ్యం అని చెబుతాం మనం. కాబట్టి రేపు ఒకవేళ కనుక కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ కూటమి, ఇటేమో బీజేపీ తెలుగుదేశం జనసేన కూటమి రేపు 2028 ఎలక్షన్స్లో తెలంగాణలో కనుక మోహరిస్తే ఖచ్చితంగా ఫైట్ అయితే టఫ్గా ఉంటుందండి. డెఫినెట్గా ప్రజలు కూడా ఆలోచనలో పడాల్సిన సందర్భం వస్తుంది. ఎందుకంటే డెవలప్మెంట్ చేసిన పార్టీగా చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ మంచి రికార్డు ఉంది. ఆయన 2 సార్లు సమైక్య ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా పనిచేశాడు. తర్వాత విభజిత అక్కడ చేశాడు, వాళ్ళు చూశారు. చంద్రబాబు నాయుడు గారు తెలంగాణకి కొత్త వ్యక్తి ఏం కాదు కదా. తెలుగుదేశం పార్టీ కూడా ఆంధ్రలో కన్నా కూడా ఇక్కడ ఎక్కువ బలంగా ఉన్న సందర్భం మనం చూసాం. వెరీ బిగినింగ్లో 82లో కూడా కొత్తగా పార్టీ పెట్టినప్పుడు కూడా. కాబట్టి అందులో ఇక్కడ బీసీలకి ఏంటంటే తెలుగుదేశం మీద ఉన్న అభిమానం గ్రామాధికార వ్యవస్థను పోలీస్ పట్వారీ వ్యవస్థలను రద్దు చేసింది. అట్లా తర్వాత ఎక్కువ బీసీలకి సీట్లు ఇచ్చింది. రెండోది మండల వ్యవస్థ పెట్టడం ద్వారా ఎక్కువ మంది బీసీలు మండలాధ్యక్షులు కాగలిగారు. రాజకీయంగా బాగా ప్రాతినిధ్యం కలిగింది. తర్వాత ప్రోత్సాహం తెలుగుదేశం ఇచ్చిందనే భావన అన్ని బీసీ వర్గాల్లో కూడా ఉంది. తర్వాత మైనారిటీలు కూడా ఇక్కడ బాగా సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే రామారావు గారి టైంలో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం చాలా అద్భుతంగా మెయింటైన్ చేశాడు. అలాంటిది అంత మత సామరస్యం ఎప్పుడు కూడా చూడాల. దాంతో మైనారిటీల్లో కూడా చాలామంది తెలుగుదేశం అభిమానులు ఉన్నారు ఇప్పటికి కూడా. అక్కడ ఆంధ్రాలోనూ ఉన్నారు, ఇక్కడ కూడా ఉన్నారు. కాబట్టి ఇవి మనం కొట్టిపారేసే అంశాలైతే డెఫినెట్గా కాదు. బ్రహ్మంగారు ఎన్విఎస్ ప్రభాకర్ చాలా సీరియస్ పొలిటీషియనే. ఆయన ఎప్పుడు పడితే అప్పుడు ఇంతకాలం నుంచి అసలు ఆయన బయటకే రాలేదు. ఫస్ట్ టైం బయటకు వచ్చాడు.
కొంతమంది ఏదో కాలక్షేపం రాజకీయం చేస్తారు. ఎన్విఎస్ ప్రభాకర్ అలాంటి వ్యక్తి కానే కాదు, చాలా వ్యక్తిత్వం ఉన్న మనిషి, ముక్కుసూటిగా మాట్లాడతాడు. లూజ్ టాక్ ఉండదండి ఆయన దగ్గర. ఖచ్చితంగా ఉండదు. ఖచ్చితంగా దీన్ని మనం కొట్టిపారేసే అంశం అయితే కాదు. ఎన్విఎస్ ప్రభాకర్ గారు ఆరోపిస్తున్నట్టు కేసీఆర్ కాంగ్రెస్లోకి వెళితే రేవంత్ రెడ్డి టీడీపీలోకి వచ్చి మళ్ళీ పోటాపోటీ రాజకీయం నడుస్తుంది. బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీ కూటమి అయితే ఇక్కడ కూడా గెలుపుతద్దు అంటూ విశ్లేషించిన దుర్గా కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.